నమస్కారం సార్. కావేరీ సీడ్స్ 206 ఫీల్డ్ ఈరోజు మనకి ఏర్లపాడు గ్రామంలో జరుగుతుంది. దానికి మన వాసవి సీడ్స్ శ్రీనివాస్ సార్ రావడం జరిగింది. అలాగే భవానీ సీడ్ సెంటర్ గుంటూరు నుంచి నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. అలాగే మన అనంతలక్ష్మి ట్రేడర్ చిలకలూరుపేట రామారావు గారు అబ్బాయి రామకృష్ణ గారు రావడం జరిగింది. అలాగే మన మణికంఠ సీడ్స్ బ్రహ్మారెడ్డి గారు రావడం జరిగింది నర్సరావుపేట నుండి. వీళ్ళు మన డిస్ట్రిబ్యూటర్స్ సార్. అలాగే రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. దాదాపు ఈ గ్రామంలో ఈరోజు మనము 350 నుంచి 400 మంది వరకు ఫీల్డ్ డే చేయడం జరుగుతుంది. సార్ ఒకసారి ఇట్రారా, అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఒకసారి ఇట్రారా. ఇది మనము 206 ఫీల్డ్. ఒకసారి ఫీల్డ్ చూపించు బాబు. ఇది 206 మన కావేరీ సీడ్స్ గత 5 సంవత్సరాల నుంచి 206 అనేది మార్కెట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 206 ఈ రోజు కూడా కావేరీ సీడ్స్ కి మెయిన్ సన్న రకాల్లో మెయిన్ విత్తనము. అలాగే రైతులకు కూడా చాలా లాభాలను ఇచ్చే విత్తనము. ఈ రోజు మనం రైతుల ద్వారా మన డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. సార్ వాసవి సీడ్స్ మన శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఈ వెరైటీ గురించి. లోపలికి అలా నడుస్తూ మాట్లాడదాం సార్. బాగుంది సార్. బ్రహ్మారెడ్డి కాప్ బాగానే ఉంది, ఫ్రూట్ సైజ్ బాగానే ఉంది. ఓకే సార్. ముందు తెగులు తక్కువ ఉన్నాయి. ప్లాంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది సార్? ఇది బాగుంది సార్. గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఒకసారి చూడండి, ఇది స్టెప్. సార్ రైతు ఎక్కడున్నారు సార్? వెంకట సుబ్బయ్య గారు నమస్కారం సార్. కావేరీ సీడ్ కంపెనీ తరఫున ఒకసారి లోపల రండి మీరు. సార్ ముందుకు రండి సార్. ఒక చిన్న మాట సార్, ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు? నేను ఇది 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు వేసారా? ఏం రకం ఇది? ఇది 206. ఏ కంపెనీ వారిది? కావేరీ సీడ్స్ 206 విత్తనం వేశారు మీరు. సో ఇప్పుడు 3 ఎకరాలు వేశారు. 3 ఎకరాలకి కటింగ్ ఏమైనా అయిందా సార్? 10 క్వింటాలు కోసామండి. 3 ఎకరాల మీద 10 క్వింటాలా? ఎకరానికి 10 క్వింటాలు కోసాం. ఎకరానికి 10 క్వింటాలు కోసాం. అబ్బాబ్బా, 9.5 ఎకరానికి 10 క్వింటాలు కోసి మళ్ళీ ఈ బేరింగ్ ఉంది. ఫస్ట్ కోత ఇదేనండి మేము కోసిన చేను. ఫస్ట్ ఇదే కోసారు. ఓకే ఓకే. తర్వాత చూస్తున్నాం సార్ మనము. ఇది కూడా చూడండి మళ్ళీ ఏ విధంగా బేరింగ్ ఉందనేది మనం చూస్తున్నాము. ఒక కోత అయిపోయింది, అయినా కానీ మళ్ళీ రెండో కోత కింద చూడండి ఏ విధంగా మనకు బేరింగ్ ఉందనేది. తాళే ఉన్నది తగిలింది సార్ మీకు? లేదండి, తాలు 10 క్వింటాల మీద వచ్చి ఒక 30 కేజీలు వచ్చింది. 10 క్వింటాల మీద 30 కేజీలు ఓన్లీ. 10 క్వింటాల మీద సార్. సార్ మీ అనుభవం ప్రకారం 10 క్వింటాల మీద 30 కేజీలు అంటే ఏం? చాలా తక్కువ. చాలా తక్కువ సార్. ఇవ్వండి మనం గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ విత్తనంలో ఎవరు చెప్పినా అదే మాట చెప్తారు. తాలు అనేది చాలా తక్కువ ఉంటుంది ఎలాంటి వాతావరణంలో అనేది. ఎందుకంటే ఈ సంవత్సరం మనం గమనించి చూస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం పడిన తుఫాన్లు ఎప్పుడు పడలేదు. కానీ అలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకుని తాలు 30. ఇవాళ తాలు అనేది పెద్ద సమస్య అయిపోయింది సార్ మార్కెట్లో. అలాగే మన మణికంఠ సీడ్స్ బ్రహ్మారెడ్డి గారిని ఒకసారి ముందుకు రా సార్. సార్ మీరు మాకు కావేరీ 206 వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు ఈ మార్కెట్లో బాగా చేసి పెడుతున్నారు. మీ అనుభవం చెప్పండి సార్ కావేరీ 206 మీద. రైతు ఎవరికి ఇచ్చినా బాగుంది అంటున్నారు. 30 క్వింటాలు తగ్గకుండా బంతుంది. కాయ సైజు గానీ తాలు తక్కువ, విత్తనం అయితే మంచి వెరైటీ. ఓకే. ఈ చూడండి మనకి ఈ స్టెప్, మనం సెకండ్ స్టెప్ లో కూడా ఏ విధంగా ఫస్ట్ కాయ ఏ కాయ అయితే వస్తుందో సేమ్ అదే కాయ మనకి చివరి వరకు ఉండటం అనేది జరుగుతూ ఉంది. సో ఇది థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు. సార్ మనకి అనంతలక్ష్మి రామకృష్ణ గారు రామారావు గారు అబ్బాయి అంటే మార్కెట్ లో తెలియని వాళ్ళు అంటూ ఉండరు. సార్ మీ అనుభవం చెప్పండి సార్. గత 5 ఏళ్ల నుంచి విత్తనం అమ్ముతున్నారు. వెరైటీ 5 years నుంచి ఇస్తున్నాం అండి. 206 అనేది ఫార్మర్ రెస్పాన్స్ ఎక్సలెంట్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫార్మర్ బాగా చదువుతుంది ఏంటంటే వైరస్ ని బాగా తట్టుకుంటుందని. పూత ఇది ఓపెన్ టైప్ లో ఉండటం వల్ల ఏ మందు కొట్టినా కూడా మనకి రియాక్షన్ వెంటనే పూత పిందెవటం కానీ చాలా బాగుందని చెప్పి చెబుతున్నాడు ఫార్మర్. అవును సార్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ప్రధానంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన తామర పురుగు బాగా ఎఫెక్టబుల్ గా ఉంది. అవును సార్. దానికి ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావట్లా. ఈ వెరైటీ ఏంటంటే పూత ఓపెన్ గా ఉంటుంది. ఇప్పుడు మనం 11, 12 టైంలో ఉన్నాం అప్రాక్సిమేట్లీగా. ఈ టైంలో కూడా మనకు పూత కనబడుతుంది. అవును సార్. ఈ టైంలో దాదాపుగా కొన్ని చెల్లలో పూతలు కనపడవు అసలు. అవును సార్. మళ్ళీ తోటలా కనపడుతుంది. ముడుచుకున్న పూతలు ఏమైనా ఉంటే కనుక చాలా ప్రాబ్లమాటిక్. ఇది ఓపెన్ టైప్ ఫ్లవర్ ఉండటం వల్ల ఏంటంటే ఏ మందు కొట్టినా కూడా మీరు ఈవెన్ చిన్న మందు రోగా రక్తార లాంటి చిన్న మందు కొట్టినా కూడా పూత పిండి అయిపోయి ఫ్లవర్ మనకి హై ఈల్డింగ్ వచ్చే కెపాసిటీ ఉన్న వెరైటీ ఇది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మన భవానీ సీడ్ సెంటర్ గుంటూరు నుంచి నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. సార్ మీ అనుభవాన్ని చెప్పండి సార్. ఎందుకంటే మీరు కూడా గత 5 ఏళ్ల నుంచి విత్తనాన్ని చేస్తూ ఉన్నారు. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి 206 విత్తనం మనం రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. ఇచ్చిన రైతులు కూడా
ఏంటంటే రిపీట్ అయ్యి వస్తూ ఉన్నారు. ముందు దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే కాయ కింద నుంచి కాపు మనకి ఒకే యూనిఫామ్ సైజ్ అనేది ఉంటుంది. మీరు గమనించినట్టయితే రైతు ఆల్రెడీ దాదాపు ఈ ఎకరంలో 10 క్వింటాలు ఆల్రెడీ కోసారన్నాడు. మళ్ళీ కాపు చూడండి మళ్ళీ ఎట్లా ఉందంటే కింద నుంచి అలానే ఉంది. కాయ సైజు కూడా చూడండి, ఎక్కడ మనకి పై కాపు వచ్చేసరికి కూడా మీకు ఎక్కడ సైజ్ అనేది అన్ని యూనిఫామ్ లో ఉంటుంది. కాయ కూడా ఏంటంటే యూనిఫామ్ ఉంది, ప్లస్ గింజ శాతం కూడా కాయలు ఎక్కువ ఉండటం వల్ల ఇది ఏమవుతుందంటే కాటా అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో దాదాపు ఏంటంటే ఎకరానికి 30 ప్లస్లు తీసిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ అనుభవాలు కూడా మనకు చెప్పారు. ప్రతి సంవత్సరం ఏంటంటే ఇది సార్ మన సార్ చెప్పేది నాగేశ్వరరావు గారు, ప్రతి రైతు కూడా ఇది చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి రైతు అనుభవాన్ని విందామండి మా మాటల్లో, రైతు అనుభవం ఎలా ఉందనేది. సార్ ఇప్పుడు మీరు 206 చేశారు, ఈ సంవత్సరం ఇంతకు ముందే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఎలా అనిపించింది సార్ మీకు? పోయిన సంవత్సరం బాగుంది, 30 క్వింటాలు లెక్క తీసాము. 30 క్వింటాలు లెక్క తీసాము. అందువల్ల ఈ సంవత్సరం మళ్ళీ 3 ఎకరాలు, పోయిన సంవత్సరం ఎకరం వేసింది, ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసారు. వినండి సార్ రామకృష్ణ గారు, పోయిన సంవత్సరం ఎకరం వేశారు, ఈ సంవత్సరం 3 ఎకరాలు వేశారు. అంటే పెంచారు కదా సార్? చాలా పడింది, కనీసం 60-70 ఎకరం ఉంటుంది, 50 ఎకరం పైన తగ్గదు. ఓకే సార్, మీరు 5 ఎకరాలు. మీ పేరు సార్? సార్ ఇప్పుడు ఒక చిన్న ఇది, మీరు ఇప్పుడు 10 క్వింటాలు చొప్పున తీసారు అన్నారు కదా, 9 క్వింటాలు చొప్పున 9.5 ఎకరానికి, అంటే 27 క్వింటాలు తీసారు. 27 క్వింటాలకు మీకు 90 కేజీలు మాత్రమే తాలు వచ్చింది, అంతే కదా సార్? 2 టిక్కీలు తాలే వచ్చింది. మీరు ఎంత ఏ రేట్ కమ్మారు సార్ దీన్ని? 14.5 అమ్మామండి. 14.5 అంటే ఒక 4 రోజుల క్రితం, 20 రోజులు అవతల